ఇక ఋషికొండపై పదే పదే చర్చ పెడుతున్నారు. కానీ దాన్ని ఏం చేస్తారో మాత్రం కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇవ్వటం లేదు. ప్రజల సందర్శన అంటారు, టూరిజం అంటారు, ఎలా చేస్తారో చెప్పడం లేదు. వందల కోట్లు పెట్టి కట్టి జగన్ దారుణం చేశాడు అనేది జనంలోకి వెళ్లిపోయింది. ఇంకా జనంలోకి వెళ్లాలి అనే ఉద్దేశంతో కూటమి నేతలు దానిపై రెగ్యులర్గా చర్చ పెడుతున్నారు. అన్ని కోట్ల నిధుల నిర్మాణానికి పెట్టాక దాన్ని ఎలా యూజ్ చేయాలో డిసైడ్ చేయకపోతే కూటమి ప్రభుత్వం కూడా తప్పు చేసినట్లే అవుతుందని విమర్శలు వస్తున్నాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, విశాఖ బీచ్ రోడ్ లో ఉన్న ఏదైతే ఋషికొండ ప్రాంతం సుమారు అది గతంలో అయితే హరిత రిసార్ట్స్ గా ఉండేది. 60 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే దానిలో ఫస్ట్ విడతగా కూడా 10 ఎకరాలు పర్యాటక శాఖ అభివృద్ధి అని చెప్పి సుమారు నుంచి 10 నుంచి 12 ఎకరాలు తీసుకుని 480 కోట్ల రూపాయల వ్యయంతో కూడా పూర్తిగా కూడా అత్యంత విలాసవంతమైన భవనాలు అయితే గతంలో నిర్మించడం జరిగింది. అయితే దాని మీద ఇప్పుడైతే శాసనసభలో మొన్న మాటల యుద్ధం జరిగింది. ఈ రోజు శాసన మండలిలో కూడా దాని మీద వాడివేడి చర్చ జరిగింది. ఈ రోజు చర్చని మనం ప్రధానంగా చూసుకుంటే కనుక అటు నుంచి కందులు దుర్గేష్ ఎవరైతే పర్యాటక శాఖ మంత్రి ఉన్నారో ఆయన సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూ కూడా పూర్తిగా 481 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిందని చెప్పారు. అదేవిధంగా మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి కూడా మాట్లాడుతూ ఆ డబ్బులుంటే 26,000 మంది పేదలకు ఇల్లు కట్టొచ్చని కూడా చెప్పారు. అయితే ఒక ఎస్ఎఫ్టీకి సుమారు 28,000 రూపాయల వరకు ఖర్చు పెట్టారని వీళ్ళు చెప్తూ ఉండగా దాని బొత్స అయితే కూడా పూర్తిగా ఖండిస్తూ కేవలం 14,000 రూపాయలే ఎస్ఎఫ్టీ ఖర్చు అయింది, నిజంగా తప్పు జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని కూడా అడ్రస్ జరిగింది. అయితే వైసీపీ కూటమి నేతల మధ్య వాడివేడిగానే చర్చ జరిగిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఋషికొండ విడిదిగా కూడా రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు వస్తే విడిది కేంద్రంగా దాన్ని ఉపయోగించుకోవచ్చు, అది ప్రభుత్వ స్థలంలో ప్రభుత్వ భవనాలుగా నిర్మించామని వాళ్ళు చెప్తా ఉంటే వీళ్ళు మాత్రం జీవో నెంబరు ఒక జీవోని తీసుకొచ్చి ఆ జీవో ప్రకారం కూడా అంటే 2282 అనే ఒక జీవో తీసుకొచ్చి జిఏడి నుంచి 2023 నవంబర్ 22న ఆ జీవోని తీసుకొచ్చి పూర్తిగా కూడా వాళ్ళు ఏం చేశారంటే ఇది పర్యాటక శాఖ కాదు, సీఎం క్యాంప్ ఆఫీస్ అంటే దీనికోసం కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కూడా దీన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా మారుస్తున్నామని చెప్పారు. దాన్ని ఇప్పుడు కూటమి నేతలు తీవ్ర అభ్యంతరం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే దానిలో అత్యంత విలాసవంతంగా కూడా 22 లక్షల రూపాయలు పెట్టి వాల్ మౌంట్ వాటర్ తాలూకా ఇన్వెస్ట్మెంట్ ఒకటి, అలాగే 12,38,761 రూపాయలు పెట్టి టబ్ ఒకటి, అలాగే షవర్ కోసం 1,31,835 అంటే అత్యాధునికంగా వెరసి ఒక స్నానం చేయడానికి 35 లక్షల రూపాయలు సుమారుగా కూడా ఖర్చు చేశారని లెక్కలతో సైతం కూడా విష్ణుకుమార్ రాజు మొన్న శాసనసభలో చెప్పారు. ఈ రోజు కూడా కందులు దుర్గేష్ కూడా పూర్తిగా దాన్ని వివరిస్తూ కూడా ఈవేళ మరొకసారి తేడతెల్లమైంది. దీని మధ్య వాడివేడి యుద్ధం అయితే జరిగింది. ఏదైతే 480 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం అయిందో, ఏదైతే సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా, ఎందుకంటే దాని మీద ఎన్జిటిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు నడుస్తూ ఉంది. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే వెలగపూడి కానీ ఇక్కడ ఉండే కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కానీ అక్కడ కేసు వేశారు. అది ఎన్జిటిలో ఉంది, హైకోర్టులో కూడా ఉంది, సుప్రీంకోర్టులో త్రిబుల్ అప్పుడు ఎంపీగా ఉంటూ కూడా ఆయన కేసు వేస్తే సుప్రీంకోర్టు హైకోర్టులోకి వెళ్ళి ఇంప్లీడ్ అవ్వమని చెప్పింది. ఆ కేసు రన్నింగ్ లో ఉంది. ఇలా 2 కేసులు 2 చోట్ల రన్నింగ్ లో ఉండగా కూడా వీళ్ళు స్వతంత్రంగా కూడా నియంత్రణతో పోకడితో స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని పర్యాటక శాఖ నిబంధనలు కానీ సిఆర్జీ నిబంధనలు కానీ ఉల్లంఘించి ఇక్కడ నిర్మాణాలు చేపట్టారని పూర్తిగా కూడా అప్పటి నుంచి కూడా కూటమి నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు కూటమి నేతలు దీన్ని ఏం చేస్తారు, దీన్ని ఎలా వాడతారు? ప్రజెంట్ అయితే మెయింటెనెన్స్ రావడం లేదు. పవర్ సప్లై కానీ, సెక్యూరిటీ కానీ, ఇతరత్ర ఖర్చులు కానీ, వాటర్ సప్లై కానీ, అక్కడ ఆధునీకరణ దాన్ని ప్రశాంతంగా చూసేందుకు కూడా ఖర్చులు రావటం లేదు. కాబట్టి ఇప్పుడు కూటమి నేతలు దాన్ని ఏ విధంగా వాడతారు, ఏ విధంగా ప్రజలకు అందుబాటులో తెస్తారు, దాని విధంగా పర్యాటక శాఖ అభివృద్ధి చేస్తూ కూడా పర్యాటక రంగంలో ఉండే డబ్బుల్ని ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా కూటమి నేతలు కూడా ఏం చేస్తారనే చర్చ అయితే జరుగుతూ ఉంది. ఏదేమైనా సరే 480 కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయిందని మాత్రం ఈ రోజు శాసన మండలిలో చర్చ అయితే వాడివేడిగా జరిగింది. రైట్ శ్రీనివాస్, థాంక్యూ.